అందరికీ నమస్కారం. వాయువే మన ఆయువు. ధ్యానం అత్యంత ప్రధానం. ధ్యాన శక్తి ద్వారా మేధాశక్తిని, తద్వారా ఆలోచన శక్తిని పెంచుకొని వస్తు స్థాన చలన ప్రక్రియ అంటే మెటీరియల్ మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ చేయవచ్చునని నిరూపించినటువంటి వ్యక్తి మన పిరమిడ్ బ్రహ్మ ఋషి శ్రీ బివి రెడ్డి గారు. వారి అనుభవాల్ని మన పిరమిడ్ ధ్యానులతో పంచుకోవలసిందిగా సవినయంగా అర్థిస్తున్నాను. ధ్యానాత్మ స్వరూపులందరికీ మీరు తెలుసుకోవలసిన ఒక విషయం, ముఖ్యంగా మైండ్ పవర్ అండ్ థాట్ పవర్ గురించి మీకు తెలియచేస్తున్నాను. మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యూనివర్స్. ఆ యూనివర్స్లో అంటే ప్రకృతితో అనుసంధానమయ్యే శక్తి ఈ మైండ్కు ఉంది. ఈ మైండ్ పవర్ అనేది మనం తెలుసుకోగలిగితే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ థాట్స్ అండ్ కాన్షియస్నెస్. ఇదంతా కూడా మన వాళ్ళకి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. మీకు కొన్ని యథార్థాలు నేను తెలియచేస్తాను. నేను ఈ ధ్యాన వ్యవస్థలోకి రాకముందు నాకు ప్రకృతి ఈ విధంగా ఒక పరీక్ష పెట్టినట్లయింది. 1989లో మొట్టమొదటిసారిగా పత్రిజీ గారితో నేను కలిసినప్పుడు నన్ను మీరు ధ్యానం చేయండి సార్, మీరు ధ్యానంలో పొందే అనుభూతిని చూడండి, అప్పుడే మాకు ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేద్దురు, మీరు ఈ చిన్న సహాయం చేసి పెట్టండి అని అడిగాడు. ఆ పరిస్థితుల్లో నేను ఆయనతో చెప్పాను, నాకు ప్రాక్టికాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ధ్యానంలో ఇంత అతీతమైన శక్తి ఉంది అని నేను తెలుసుకోగలిగితే మీకు తప్పగా ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించి ఇవ్వగలుగుతాను అని పత్రిజీ గారికి చెప్పాను. ఆ మహానుభావుడు ప్రకృతి ఏ విధంగా శాసించిందో మనకు తెలియదు, కానీ ప్రతిరోజు ధ్యానంలోకి రమ్మని చాలామందిని సాయంత్రం పూట వాళ్ళ గడ్డం పట్టుకొని బ్రతిమలాడి ధ్యానంలో కూర్చోబెట్టేవాడు. మళ్ళీ ఆయనే భోజన వస్తువులు ఏర్పాటు చేసేవాడు. ఆడికి ఇవాళ వచ్చినవాడు రేపు రాకుండా ఉండేవాడు. కానీ నాకు మాత్రం ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, దీంట్లో ఏముందో తెలుసుకుంటే ఈ వ్యవస్థ సమాజానికి ఉపయోగపడుతుందన్న నమ్మకం నాకు కలిగినప్పుడు నేను తప్పక ఒక ధ్యాన మందిరం కట్టించి ఆయనకి ఇవ్వగలుగుదాము అన్నటువంటి మనసులో ఒక సంకల్పం వచ్చింది. అంటే దిస్ ఆర్ ఆల్ నేచర్స్ లా ఆఫ్ అప్లికబిలిటీలో భాగం. ఆ తర్వాత ఒక రూమ్లో ఉన్నటువంటి సెంట్ బాటిల్లో నుంచి సెంట్ నా చేతికి తీసుకోవాలన్నటువంటి అభిలాష. ఇక్కడ కర్నూలు టౌన్లో కూడా కొంతమంది చేస్తూ ఉండేవాళ్ళు ఆ ప్రక్రియను. వాళ్ళు చేసినప్పుడు ధ్యానంలో ఉండి నేనెందుకు చేయలేను, ధ్యాన శక్తిని ఉపయోగించుకొని చేయగలుగుతాము అన్నటువంటి ఒక భావన నాలో కలిగింది. సుమారు ఒక 2 నెలలు ఉదయం సాయంత్రం ధ్యానం చేసుకుంటూ నా పైరూంలో ఉండే సెంటు బాటిల్ నుంచి నేను సెంటు తీయాలనే ఒక ప్రక్రియ, అది ఒక గొప్ప కార్యక్రమంగా పెట్టుకొని ప్రయత్నం చేసేవాడిని. కానీ కొన్ని రోజుల పాటు నడుస్తూనే ఉంది, కానీ నా చేతికి మాత్రం సెంటు రాలేదు. కానీ ఒకరోజు, దట్ ఈస్ 1989 డిసెంబర్ 30th అర్లీ ఇన్ ది మార్నింగ్ అవర్స్, నేను ధ్యానంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఒక మహాయోగితో ఇంటరాక్ట్ కాగలిగాను. వారే యోగానంద పరమహంస. ఆ మహానుభావుని ఇంటరాక్షన్లో నేను ఈ భౌతికమైన కాయంతో జన్మ తీసుకోవడానికి కారణం ఏంటి చెప్పుకుంటూ వచ్చాడు. వాట్ ఆర్ ఆల్ ది ల్యాప్సెస్ ఇన్ మై లైఫ్, వాట్ ఐ ఆమ్ సపోజ్ టు డూ ఇన్ ఫ్యూచర్, ఈ విషయాలనంతా చెప్పుకొని నాలోని వీక్నెసెస్ను పాయింట్అవుట్ చేస్తూ చివరకు నా మెడలో ఉండే రుద్రాక్షలు, అది ఎప్పుడుదో మాకు గురువు గారు, నా రాజకీయ గురువు అయిన ఎన్టీ రామారావు గారు ఇచ్చింది ఒకటి, కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామీజీ గారు ఇచ్చింది ఒకటి, వాటిని ఓపెన్ చేసి దానిలోని శక్తిని గురించి చెప్పడం మొదలుపెట్టాడు.
ఆ ఇంటరాక్షన్స్ అంతా ఒక 20-25 మినిట్స్ జరిగాయి మహానుభావుడితో. మళ్ళీ రేపు వస్తానన్నాడు, రేపు మాట్లాడదామన్నాడు. సరే రేపు 31st కాబట్టి మార్నింగ్ నైజాం. రేపు 31st అంటే మనకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాంతో దీంతో రేపు వీలు కాదులే స్వామి మళ్ళీ కలుద్దామని చెప్పి నేను పోస్ట్పోన్ చేశాను ఆ రోజు. తర్వాత నేను మామూలు స్థితికి వచ్చాను. అప్పుడు నేను పోయి ఫేస్ వాష్ చేసుకుందామని చెప్పి అద్దంలో ముఖం చూస్తే అటువంటి గ్లోరీ నాకు ఎప్పుడు నేను చూడలేదు. సచ్ ఎ గ్రేట్ గ్లోరీ ఇన్ మై ఫేస్, నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఏమిటి ఇదని ఆశ్చర్యంగా ఉన్నదనుకున్నా. ఆ తర్వాత స్నానం చేసి కింద పూజా గదిలోకి పోయి ప్రతిరోజు చేసే కార్యక్రమంలో భాగంగా పై రూమ్లో ఉండే సెంట్ బాటిల్లో నుంచి సెంట్ నా చేతికి రావాలని ప్రయత్నం చేశాను. కానీ ఆ రోజు ఏంటో మహాదృష్టంగా భావిస్తాను జీవితంలో. నా చేతికి సెంట్ రావడం మొదలుపెట్టింది. ఆ సెంట్ వచ్చే ప్రక్రియను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మీరందరూ కూడా ప్రయత్నం చేసి ఆ సెంట్ తీసుకోవచ్చు. సరే, తదేకంగా దాంట్లో ఆశ్చర్యాలకు లోనైపోయి నేను ఆ దేవదేవుని మళ్ళా ప్రార్థిస్తూ కూర్చుంటే పూజా గదిలో అప్పుడు నాకు వాయిస్ వినపడడం మొదలుపెట్టింది. ఏ వ్యక్తి అయితే ఈనాడు నేను ముందుకు రాగలుగుతాడో ఆ వచ్చిన వ్యక్తి రాబోయే రోజుల్లో ఈ ప్రపంచానికే ధ్యాన వ్యవస్థను గురించి చెప్పేటువంటి మహానుభావుడుగా తయారవుతాడని చెప్పుకుంటూ వచ్చింది. ఆశ్చర్యం అనిపించింది. సరే, ఆ సెంట్ వచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యులకు ఆ సెంట్ ఇచ్చి విషయాన్ని తెలియపరిచి ఆ తడిబట్టలతోనే డోర్ ఓపెన్ చేస్తున్నామని ఎదురుగా పత్రిజీ గారు వచ్చారు. అంటే ప్రకృతి ఏ విధంగా మనిషిని శాసిస్తుందో చూడండి మీరు. ఆ ప్రకృతి శాసనానికి బద్దులమైన మనం అందరం కూడా మన కార్యక్రమాలను నిర్వర్తిస్తూ పోతూ ఉండాల్సింది. ఇట్ ఈస్ ది నేచర్స్ లా. అంటే ఆ ప్రకృతి శాసనానికి బద్దులమై మనమంతా మన కార్యక్రమాలను మనం నిర్వర్తించూ పోతూ ఉండాలా. వీ హ్యావ్ టు డూ అవర్ అసైన్డ్ డ్యూటీస్. అప్పుడు నాకు ఇట్లా సెంట్ తీయగలిగాను సార్. నేను నీ వ్యవస్థ మీద నాకు నమ్మకం కుదిరిందంటే సార్ నాకు ఎట్లయినా కానీ ఒక ధ్యాన మందిరాన్ని కట్టించుకోవాలన్నాడు. ఆ తర్వాత సరే నేను ఆ రోజు ఒప్పుకున్నాను. 30th ఎక్కడైతే ఇప్పుడు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉందో అదే స్థలాన్ని నిర్ణయించాను. ఇక్కడ మనము ధ్యాన మందిరాన్ని కట్టించుదాము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సరే ఫౌండేషన్ వేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ వేసినప్పుడు కూడా ఇక్కడ ఒక పొగమంచు లాంటి ఆకారం వచ్చింది. ఆ రోజు మహానుభావులు మనకు తెలియదు ప్రకృతిలో ఎన్నెన్ని విధాలుగా ఏ రూపాల్లో ఎవరో వస్తుంటారని చెప్పి అన్ని శుభసూచకం అనుకున్నాము. తర్వాత కొన్ని ఎటర్నల్ బాడీస్ అంటే పైలోకవాసులు ఈ భూమి మీద రీసెర్చ్ చేసేవాళ్ళు మా మిత్రుని ద్వారా ఈ పిరమిడ్ షేప్లో గనక ధ్యాన మందిరాన్ని కడితే రేపు రాబోయే రోజుల్లో సమాజానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత పిరమిడ్ షేప్లో ధ్యాన మందిరాన్ని కట్టించాలని చెప్పి పత్రిగారు నేను నిర్ణయం తీసుకొని 1990లో ఈ ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఈ వ్యవస్థ మీద నాకు ఆ నమ్మకం కుదరకపోతే అంటే ధ్యాన వ్యవస్థ మీద మళ్ళా ఆ ప్రకృతి ఏ విధంగా మనిషిని శాసిస్తుందో చూడండి మీరు కూడా. కానీ నేను ఇందానికి చెప్పాను చూడు, మైండ్ పవర్, థాట్ పవర్. నేను సెంటు తీయగలిగానంటే కనుక నీకు సైంటిఫిక్ రీజన్స్ కూడా చెప్తాను నేను. దాంట్లో ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయొచ్చు. మీ యొక్క ధ్యాన శక్తితో దీన్ని తీయొచ్చు. ఏ విధంగా ప్రయత్నం చేయడం అంటే నేను చేసిన ప్రక్రియ ఆ రోజుల్లోనే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1989-90s. మొదట యు గాట్ ఎ స్ట్రాంగ్ మైండ్. దాంతోపాటు నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే ఒక కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఏ విధంగా సాధ్యమవుతుంది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే? ఏ విధంగా అంటే నువ్వు నిమిషానికి 18 times శ్వాస తీసుకొని వదులుతూ ఉంటావు. అదే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు వెన్ యు ఆర్ నో స్టేట్ ఆఫ్ మైండ్, సమాధి స్థితిని చేరుకోగలిగినప్పుడు నిమిషానికి
10-12 సార్లు మాత్రమే నువ్వు శ్వాస తీసుకొని వదలడం మొదలు పెడుతుంది. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. మహాయోగులు, తపశ్శక్తి సంపన్నులు అందరూ కూడా వాళ్ళు ఎట్లా తపశ్శక్తిని సంపాదించుకోగలుగుతున్నారు అంటే ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రాసెస్. ఆ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీతో నీ యొక్క మైండ్ పవర్ను, నీ యొక్క థాట్ పవర్ను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇంతకుముందే చెప్పాను, మైండ్ ఈజ్ సో పవర్ఫుల్. అందుకనే ఒక ధ్యానికి సాధ్యమవుతుంది ఇదల్లా. రెగ్యులర్గా ధ్యానం 1 or 2 hours నువ్వు చేసుకోగలిగినప్పుడు నీ మైండ్ పవర్ని అండ్ థాట్ పవర్ను ఉపయోగించి ఏ విధంగా నువ్వు సెంట్ తీసుకోగలుగుతావు బయటికి అంటే, సెంట్ అనేది ఒక వోలటైల్ లిక్విడ్ ఒక బాటిల్లో ఉంటుంది. నువ్వు ఒక రూమ్లో బాటిల్లో పెట్టి, ఆ బాటిల్ని ఒక రూమ్లో పెట్టి ఫస్ట్ నువ్వు విజువలైజ్ చేయి, దాన్ని పూర్తిగా చూడు. దానిపైన ఎంతవరకు బాటిల్లో సెంట్ ఉంది, ఏమేమి అక్షరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ చూసిన తర్వాత దాన్ని మైండ్లో పెట్టుకోవట్లే. తర్వాత నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు దేర్ ఆర్ 2 ways. One is visualization, number 2 is thought power. ఆ విజువలైజేషన్, థాట్ పవర్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ. నువ్వు ధ్యానంలో కూర్చున్నా కానీ, కళ్ళు మూసుకున్నా కానీ నువ్వు 3వ కంటితో చూస్తే ఆ బాటిల్ నీకు కనపడాల. ఆ కనపడినటువంటి బాటిల్లో ఉండేటువంటి అక్షరాలతో సహా ఆ వాల్యూమ్ ఎంతవరకు ఉండేది ప్యూర్గా, అంటే ప్యూర్గా నీకు విజువలైజ్ కావాలా. నీ విజువలైజేషన్ నువ్వు చూసే ప్రాసెస్లో కనపడుతూ ఉండాలి. అట్లా కనపడేంతవరకు నువ్వు చూస్తూ ఉండి తర్వాత ఇంప్లై యువర్ థాట్ పవర్ ఆన్ దట్, స్టేటింగ్ నాకు ఆ బాటిల్లో ఉండేటువంటి సెంట్ అక్కడ ఇవాపరేట్ అయిపోయి ఇక్కడ వచ్చి నా చేతి మీదకి రావాలన్నటువంటి గొప్ప థాట్స్. గో ఆన్ గివింగ్ దట్ థాట్ రిపీటెడ్లీ గో ఆన్ గివింగ్ దట్ థాట్. నీకు బాటిల్ కనపడుతుంది, బాటిల్ మీద అక్షరాలు కనపడుతున్నాయి, ఆ వాల్యూమ్ ఎంతవరకు ఉండేది కనపడుతుంది. నువ్వు వెన్ స్టార్టెడ్ గివింగ్ స్ట్రాంగ్ థాట్స్ ఆన్ దట్, ఆ బాటిల్లో ఉండేటువంటి ఆ సొల్యూషన్ ఏదైతే ఉందో ఇట్ స్టార్ట్స్ రివాల్వింగ్. ఆ రివాల్వ్ అయ్యేటువంటి స్థితిలో యూ గివ్ అనదర్ స్ట్రాంగ్ థాట్ స్టేటింగ్ దట్ సొల్యూషన్ షుడ్ కమ్ అండ్ టచ్ మై ఫింగర్స్. ఆ బాటిల్లో ఉండే సెంట్ వచ్చి నా చేతులకు తగలాలా, నా చేతి వేళ్లకు తగలాలా. ఇట్ హ్యాస్ టు కమ్ అండ్ టచ్ మై ఫింగర్స్. రిపీటెడ్లీ గో ఆన్ గివింగ్ దట్ థాట్. ఆఫ్టర్ సమ్ టైమ్ you will find some sort of wetness on your fingers. ఓ తేమ దొరుకుతూ ఉంది నీ ఫింగర్స్ మీద, ఒక తేమ తెలుస్తూ ఉంది నీ ఫింగర్స్ మీద. పతాంజలి యోగశాస్త్రంలోని ఒక ముఖ్యమైన విషయం, ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ మెటీరియల్ టెక్నిక్ అనేది ఈనాటిది కాదు. ఎప్పుడో పతాంజలి వారు రచించినటువంటి గ్రంథంలో ఇట్ వాజ్ వెరీ క్లియర్. మ్యాటర్ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, but it can be transferred from one place to another place. How it happens అంటే అక్కడ డిజింటిగ్రేట్ అయిన దాన్ని నీ థాట్ పవర్తో మళ్ళీ ఇక్కడ మెటీరియల్ ఫార్మేషన్ జరుగుతూ ఉంది. ఇది గొప్ప టెక్నిక్, అతి పురాతన కాలాల నుంచి వస్తున్నది కాబట్టి. అదేవిధంగా మనం ఇక్కడ సెంట్ వోలటైల్ లిక్విడ్ కాబట్టి నేను ఆ రోజుల్లో పై రూమ్లో ఉన్న సెంట్ని నా థాట్ పవర్తో నా చేతుల్లోకి తీసుకోగలిగాను. పై రూమ్లో ఉన్న సెంట్ని నా థాట్ పవర్తో నా చేతుల్లోకి తీసుకోగలిగాను. కానీ కొన్ని సందర్భాలలో వై కాంట్ ఐ ట్రై విభూది, ఈ కుంకుమను నేను ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టాను. మొట్టమొదట నా ప్రయత్నంలో ఆ విభూది కానీ కుంకుమ కానీ ఒక ధారగా పడేది కానీ నా చేతికి వచ్చేది కాదు. అప్పుడు నా మైండ్లో ఒక చిన్న థాట్ వచ్చింది. చిన్న బాల్స్ ఫార్మేషన్లో తయారు చేసి అప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేసి విజువలైజ్ చేసుకొని నా థాట్ పవర్తో నా చేతులకు నేను ఆ చిన్న బాల్స్ తీసుకునేవాడిని. ఆ విధంగా ఈ ప్రకృతి క్రమంలో భాగంగా నేను ఆనాడు ఈ సెంటు, దాంతోపాటు విభూది, కుంకుమ నా చేతికి రావడం మొదలుపెట్టిన తర్వాత నాకు ఈ ధ్యాన వ్యవస్థ మీద నమ్మకం కురిగింది. ధ్యానం ఇట్ ఈజ్ నథింగ్ బట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దాన్నే తపశ్శక్తి అని కూడా అంటారు. అంతటి గొప్ప శక్తి ధ్యానంలో ఉంది. అందుకనే మీ అందరికీ కూడా ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఒక 6 నెలల వరకు నేను ఈ ధ్యాన శక్తితో ఈ సెంటు తీయడం, విభూతి తీయడం, ఎక్కడంటే అక్కడ ప్రయత్నాలు చేస్తూ తీస్తూ
జనానికి ఒక విధంగా ఇది గొప్ప శక్తి అని తెలియకపోయినా కానీ ఆయన సెంటు తీస్తాడు, విభూతి తీస్తాడు అని చెప్పుకునేవాళ్ళు. కానీ 6 months దాటిన తర్వాత ఒకసారి కాశీరెడ్డి ఆయనకు అతి ప్రియమైన శిష్యుడు మన శ్రీశైలం ఫారెస్ట్ నుంచి, ఎవరైంది కూడా నాకు తెలియదు ఆయన, నేను నా థియేటర్ దగ్గర కూర్చొని ఉన్నా. ఆ సందర్భంలో వచ్చి మీరు వాళ్ళ నుంచి ఈ సెంటు తీయడం, విభూతి తీయడం దీన్ని మానేయాలన్నాడు. నేనేం మాట్లాడలేకపోయాను. వై లుకింగ్ అట్ ది ఫేస్, ఆయన ముఖాన్ని చూస్తే గనక మహా ఫియర్స్ లుక్స్, చాలా గొప్ప సాధువు, మహాముని. అటువంటి ఆయన దగ్గర మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. వెంటనే నేను చెప్పాను, ఓకే సార్, నేను ఇక మీదటి తీయను అని చెప్పాను. కానీ కారణం కూడా నేను అడగలేదు. అప్పుడు ఆయనే అన్నాడు, ప్రకృతి కొన్ని వరాలు కొన్ని సందర్భాలలో కొంతమందికి మాత్రమే ప్రసాదిస్తుంది, దాన్ని ఎప్పుడు మనం మిస్యూజ్ చేయకూడదు నాయన. నువ్వు మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం నీకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, దీన్ని మానేసేయి. మంచి స్వామి అన్న. తర్వాత 3 days తర్వాత ఇదే మన పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి కాశీరెడ్డి నాయన వచ్చాడు. నాకెందుకో అనుమానం వచ్చి కాశీరెడ్డి నాయన్ని అడిగాను, స్వామి నువ్వే చెప్పింటే నేను మానేద్దు కదా, మళ్ళీ ఒక గొప్ప దూతను పంపించావు నా దగ్గరికి, ఏమిటిది అని అంటే అప్పుడు చెప్తాడు, ఇవి అన్నీను నిర్ణయించబడిన కార్యక్రమాలలో భాగము. దానికై ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఒక మహాయోగి ఆయన, కొన్ని ఏళ్ల నుంచి తపస్సు చేస్తూ ఉండేటువంటి మహాయోగి. ఆ మహానుభావుడు శ్రీశైలం ఫారెస్ట్లో ఉంటాడు. ఈ అసైన్మెంట్, ఈ డ్యూటీ నీతో మాన్పించడానికి ఆయనకే తగిందన్న ఉద్దేశంతో ప్రకృతి ఆయన్ను పంపడం జరిగింది, లేకపోతే నాకు వేరే ఉద్దేశం లేదు అని చెప్పి తాత చెప్పాడు. సో ఆ రోజు తర్వాత నేను ఎప్పుడే కానీ ఏ సందర్భంలో కానీ మళ్ళీ విభూతి తీయడం కానీ, సెంటు తీయడం కానీ, ఈ కుంకుమ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఇటువంటిది ఎప్పుడు నాకు జరగలేదు. అల్లా మాలిక్, మీ అందరు కూడా ఇవన్నీ ధ్యాన వ్యవస్థలో చిన్న చిన్న విషయాలు వస్తూనే ఉంటాయి, దానికి అట్రాక్ట్ కాకూడదు. అంటే దీన్ని మాయ, ఈ మాయలో పడకూడదు ఎప్పుడే కానీ. మాయలో పడకుండా ఒక సాధకుడిగా నిర్మలమైన మనస్సుతో నిత్యం 3-4 గంటలు 5 గంటలు సాధన చేసినట్లయితే గనక నీ యొక్క తపశక్తి అనొచ్చు మనం దాన్ని, ధ్యాన శక్తి అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, దీనిని ఈ సామాజిక వ్యవస్థకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఎప్పుడే కానీ. 10 మందికి హితకారిగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఆ ఉద్దేశంతోనే నీకు ముఖ్యంగా మీకు అందరికీ తెలియచేస్తున్నాను. వీటికి అట్రాక్ట్ మాత్రం కావద్దండి ఎప్పుడే కానీ. కాబట్టి ప్రతి ఒక్క ధ్యాని కూడా తన ధ్యాన శక్తిని తెలుసుకోవాలంటే ఈ విధమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్, ఓన్లీ ఐఎమ్ టెలింగ్ యూ ఓన్లీ అన్ ఎక్స్పెరిమెంట్ టు నో అబౌట్ దట్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు. నేను ఆ రోజు ఈ విధంగా తీయబట్టే ఈ ధ్యాన వ్యవస్థ మీద నాకు నమ్మకం కలిగి ఈనాడు భారతదేశంలోని మొట్టమొదటి పిరమిడ్కు నేను శ్రీకారం చుట్టాను ఇక్కడ కట్టించడానికి. నమ్మకం కుదిరింది ఆ వ్యవస్థ మీద. అంటే ఈ పత్రిజీ గారు ఈ భూమి మీద జన్మ తీసుకున్నది ఈ కార్యక్రమాలను నిర్వర్తించడం కోసం. ఆయనను ఈ బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది. ఈ విధంగా ఒక పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించి ఈ సామాజిక వ్యవస్థకు ఉపయోగపడేటువంటి గొప్ప కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నాను, నా వంతు బాధ్యత ఇది అని నేను చెప్పుకోవడానికి ఈనాడు గర్వపడుతున్నాను. ప్రకృతి నన్ను ఆ విధంగా శాసించబట్టే దాంట్లో భాగంగా ఈనాడు మీ అందరి ముందుకు వచ్చి ఈ విషయాలు నేను తెలియజేస్తున్నాను. ప్రతి ధ్యాని మహత్తరమైన శక్తి తనలో ఉంది, నిగూఢమైన నీ శక్తి నేను ఉపయోగించి, అంటే ఈ చిన్న చిన్న విషయాలు జోలికి పోవద్దండి ఎప్పుడే కానీ తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే చెయ్యండి. కానీ నీ ధ్యాన శక్తితో చాలా పవర్ఫుల్ మైండ్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యూనివర్సల్, ఆ మైండ్ యొక్క శక్తిని తెలుసుకుంటే, నీ యొక్క థాట్ యొక్క శక్తిని నువ్వు తెలుసుకోగలిగితే, when your thought forms first it goes to the mind only, that is conscious level of mind ద్వారానే చేరుతుంది. కాన్షియస్ లెవెల్లో నుంచి సబ్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ ద్వారా పోయి ఈ క్రియేటివ్ థింగ్స్లో ఒక భాగంగా నీ యొక్క మైండ్ పవర్ను నువ్వు చూడగలుగుతావు. ఈ మైండ్ పవర్ను ఉపయోగించి కొన్ని 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్ని కావాలంటే కానీ సింప్లీ గివ్ ఎ థాట్ ఆన్ టు దెమ్, వాళ్ళు గుర్తు చేసుకొని అరే ఇవాళ నేను మాట్లాడాలా బీవిరెడ్డి గారితో అన్న విధంగా ఎన్నో సందర్భాలు, వందల సందర్భాలు ఉన్నాయి నాకు. అట్లా మీ అందరు కూడా ఆ విధంగా తయారు కండి. మీలోని శక్తిని మీరు తెలుసుకోండి, ఈ థాట్ పవర్ యొక్క శక్తిని తెలుసుకోండి. ఈ సామాజిక వ్యవస్థకు ఉపయోగపడే విధంగా మీరు కార్యక్రమాలు నిర్వర్తించండి.
अल्लाह मालिक रक्षा करो भला करो।